కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హత్యకి హత్యే సమాధానం. ఇది సహస్ర తల్లిదండ్రుల నుంచి వస్తున్న డిమాండ్. ఏ పాపం తెలియని తన కూతురుని కిరాతకంగా హత్య చేస్తే నిందితుడిని ఊరికే వదిలేయాలా? కూతురుని కోల్పోయిన తమ బాధ నిందితుడి తల్లిదండ్రులకి తెలియాలి. అప్పుడే తమకి న్యాయం జరుగుతుంది అంటున్నారు. నిందితుడిని చంపేస్తేనే సహస్ర ఆత్మకి శాంతి కలుగుతుంది అంటున్నారు సహస్ర తల్లిదండ్రులు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకి దిగారు సహస్ర తల్లిదండ్రులు. నిందితుడికి చావే సరైన శిక్ష అంటున్నారు. నిందితుడిని తమకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. సహస్ర హత్య తరువాత తమ కొడుకు ఆలోచన విధానం మారిందని, తానా నిందితుడిని హత్య చేద్దాం అని అంటున్నాడని సహస్ర తల్లి రేణుక అంటున్నారు. నిందితుడికి కఠిన శిక్ష వేయకుండా వదిలేస్తే తాము ఆత్మహత్య చేసుకుంటామని చెప్తున్నారు. నేను ఎట్లయితే బాధపడ్డానో ఆ తల్లిదండ్రులు అట్లా బాధపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు కావాలి, నాకు శిక్ష కావాలి, న్యాయం కావాలి, న్యాయం కావాలి, న్యాయం కావాలి. న్యాయం ఎలా జరుగుతుంది అంటే వాడు నా పాప ఎట్లయితే ఇదైపోయిందో అట్లా జరుగుతూనే నాకు న్యాయం జరుగుతుంది అని నేను మనస్ఫూర్తిగా, నా బిడ్డ కూడా శాంతిస్తాను. అప్పుడు నేను శాంతించినట్టే. నా పిల్లోడికి మా ఆయనకి ఏమైనా కూడా ఇక్కడే కాల్చుకొని చచ్చిపోవడానికి కూడా నేను రెడీగా ఉన్నానండి. నేను చెప్తున్నాను, ఆ పిల్లోడిని మాత్రం వదిలేస్తే నేను ఇక్కడనే కాల్చుకొని చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటాం. ముగ్గురం చెప్తున్నాను, నేనైతే ముగ్గురం చెప్తున్నాను. నాకు న్యాయం కావాలి, న్యాయం కావాలి. నిందితుడికి కఠిన శిక్ష పడకపోతే మేమంతా ఆత్మహత్య చేసుకుంటా ఉంటోంది సహస్ర తల్లి. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, నిందితుడి తల్లిదండ్రులు ఏమైనా సహస్ర తల్లిదండ్రులకి క్షమాపణలు ఏమైనా చెప్పారా? ఆ నిందితుడి తరపున ఏం జరుగుతుంది? వాళ్ళు ఎలాంటి శిక్ష కోరుకుంటున్నారు సహస్ర తల్లిదండ్రులు? సహస్రను ఏ విధంగా అయితే హత్య చేశారో అదే విధంగా ఆ నిందితుడిని హత్య చేయాలి, లేదంటే మాకు అప్పగించండి అంటూ కూడా కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డు మీద బైఠాయించి కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చేశారు. అంతేకాకుండా ఆ తల్లిదండ్రులు కూడా మేము పడినటువంటి ఆ బాధను, ఆ క్షోభను ఖచ్చితంగా కూడా పడాలి అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక క్రికెట్ బ్యాట్ కోసం తన కూతుర్ని ఇంత దారుణంగా హత్య చేయాలా? అంతేకాకుండా అతను ఒక మొబైల్ ఫోన్ను తీసుకొని వచ్చాడని చెప్పేసి ముందు తెలిసినప్పుడు ఆ తల్లిదండ్రులు అప్పుడే అతన్ని తిట్టుంటే ఈరోజు నా కూతురు బతికుండేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఖచ్చితంగా మళ్ళీ బయటకు వచ్చి ఎలాంటి దారుణాలు కొడిగడతారో తెలియదు. ఈరోజు మా కూతుర్ని పోగొట్టుకున్నాము, ఖచ్చితంగా ఈ బాధ వాళ్ళ తల్లిదండ్రులకి తెలియడంతో పాటుగా ఇది గినక జరగకపోతే ఖచ్చితంగా మేము ఫ్యామిలీ అంతా సూసైడ్ చేసుకుంటాము ఇదే పోలీస్ స్టేషన్ ఎదుటికొచ్చి అంటూ కూడా తల్లి రేణుక మాట్లాడుకుంటూ టీవీ9తో మాట్లాడుకుంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసినటువంటి ఆ పరిస్థితి చూసాము. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే పోలీసులు కూడా వాళ్ళకి మాట్లాడారు. అంతేకాకుండా దీనికి సంబంధించి అన్ని కోణాల్లో కూడా మేము చూస్తున్నాము, ఖచ్చితంగా కూడా మీకు న్యాయం జరిగేలాగే చేస్తామంటూ కూడా పోలీసులు తల్లిదండ్రులతో అయితే మాట్లాడినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు ఎవరైతే మైనర్ బాలుడు తల్లిదండ్రులు అసలు ఎక్కడున్నారు అనే దానికి సంబంధించి మాత్రం ఇప్పటికో క్లారిటీ రాలేదు. కానీ వాళ్ళని మాత్రం పోలీసులు పిలిచి విచారించినట్టుగా తెలుస్తుంది. అతని యొక్క బిహేవియర్ ఏంటి, ఏ విధంగా ఉంటాడు, వాళ్ళ ఆర్థిక సమస్యలు ఏంటి, ఎప్పటి నుంచి ఇలా ఉన్నాడు అనే దానికి సంబంధించి అయితే వివరాలు అడిగి తెలిసినట్లుగా అయితే తెలుస్తోంది. ప్రధానంగా క్రికెట్ బ్యాట్ అంశానికి సంబంధించి ఎవరైతే సహస్ర సోదరుడు ఉన్నాడో అతను ప్రధానంగా వీళ్ళతో ఆడుకుంటూ ఉండేవాడు. ఆ క్రికెట్ బ్యాట్ స్ట్రోక్ ఎక్కువగా ఇస్తోంది. అంతేకాకుండా తను రానున్న రోజుల్లో గచ్చిబౌలిలో కూడా ఒక క్రికెట్కి సంబంధించి ఆడడానికి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాడు. ఆ నేపథ్యంలో ఈ బ్యాట్ ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకపోవడము, దీంతో ఒక పథకం ప్రకారమే ఇంట్లోకి వచ్చి ఆ తర్వాత కిచెన్లో ఉన్నటువంటి క్రికెట్ బ్యాట్ని దొంగలించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవరైనా అడ్డొస్తే ఆ కత్తితో ఏదో ఒక రకంగా అక్కడి నుంచి తప్పించుకోవాలంటే ఒక ప్లాన్ ప్రకారంగానే ఇదంతా కూడా చేసినట్టుగా తెలుస్తోంది. ఏదైనప్పటికీ సహస్ర ఈ హత్య కేసుకు సంబంధించి ఖచ్చితంగా ఆ నిందితుడిని మాకు అప్పజెంపాలి. అంతేకాకుండా సహస్రను ఏ విధంగా అయితే హత్య చేశాడో అదే విధంగా హత్య చేయాలి, అప్పుడే సహస్రకి మనశ్శాంతి దొరుకుతుంది అనేది ప్రధానంగా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓకే జ్యోతి.